మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 14ను పరిశీలిద్దాం. ఇది ధ్యాన యోగానికి సంబంధించిన అధ్యాయం. ఇక్కడ శ్రీకృష్ణుడు ధ్యానం చేసే యోగి యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలో అర్జునునికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ప్రశాంతాత్మా విగతభీర్బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ధ్యానం చేసే యోగి తన మనస్సును పూర్తిగా ప్రశాంతంగా భయం లేకుండా ఉంచుకోవాలి. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ, అంటే ఇంద్రియ నిగ్రహంతో మనస్సును అదుపులో ఉంచుకొని ఆ చిత్తాన్ని నాపై, శ్రీకృష్ణునిపై కేంద్రీకరించాలి. నన్నే పరమ లక్ష్యంగా భావించి ధ్యానంలో స్థిరంగా కూర్చోవాలి అని భగవానుడు చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన ఆధ్యాత్మిక సాధనకు బాహ్య ఆడంబరం కాదు, అంతర్గత శుద్ధి ముఖ్యం. భయం, ఆందోళనలను వీడి ఇంద్రియ నిగ్రహంతో భగవంతునిపై పూర్తి విశ్వాసంతో మనస్సును నిలిపినప్పుడే అసలైన శాంతి, ఏకాగ్రత లభిస్తాయి. ఇది నిర్భయమైన, స్థిరమైన భక్తి మార్గాన్ని చూపిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన ఆధ్యాత్మిక సాధనకు బాహ్య ఆడంబరం కాదు, అంతర్గత శుద్ధి ముఖ్యం. భయం, ఆందోళనలను వీడి ఇంద్రియ నిగ్రహంతో భగవంతునిపై పూర్తి విశ్వాసంతో మనస్సును నిలిపినప్పుడే అసలైన శాంతి, ఏకాగ్రత లభిస్తాయి. ఇది నిర్భయమైన, స్థిరమైన భక్తి మార్గాన్ని చూపిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన ఆధ్యాత్మిక సాధనకు బాహ్య ఆడంబరం కాదు, అంతర్గత శుద్ధి ముఖ్యం. భయం, ఆందోళనలను వీడి ఇంద్రియ నిగ్రహంతో భగవంతునిపై పూర్తి విశ్వాసంతో మనస్సును నిలిపినప్పుడే అసలైన శాంతి, ఏకాగ్రత లభిస్తాయి. ఇది నిర్భయమైన, స్థిరమైన భక్తి మార్గాన్ని చూపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన రోజువారీ పనులలో ఏకాగ్రతకు, అనవసర భయాలను వీడాలి. మన శక్తిని వృధా చెయ్యకుండా లక్ష్యంపైనే దృష్టి నిలపాలి. చేసే ప్రతి పనిని ఒక అర్పణగా భావిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.